హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కు సంబంధించి సైకాలజీ శిశు వికాసం క్వశ్చన్ పేపర్ ఇది. ఫ్రెండ్స్, చాలా తక్కువ టైం ఉంది, బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, పాపం వాళ్ళు ప్రిపేర్ అవుతారు. చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్ పేపర్స్ కావాలని, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. వ్యక్తులు కుంటనం వల్ల ఏర్పడిన వ్యాకులతను తగ్గించేందుకు అనుసరించే పద్ధతులను ప్రవేశపెట్టిన వారు ఫ్రాయిడ్, బెర్నార్డ్, ముర్రే, మోర్గాన్. సరైన సమాధానం ఫ్రాయిడ్. సిర మరకల పరీక్ష ద్వారా మూర్తిమత్వం అంచనా వేయడానికి గమనించాల్సిన విషయాలు: స్థానం, విషయం, నిర్ణయాకాలు, పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ సరైన సమాధానాలే. టీఏటీ పరీక్షను విశ్లేషించడంలో పరిశీలించే విషయాలు: నాయకుడు, కథా సారాంశం, పరిణామం, పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ సరైన సమాధానాలే. ఒక విషయంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం ఏ రక్షక తంత్రం? దమనం, స్వైర్యకల్పన, పరిహారం, ప్రతిగమనం. సరైన సమాధానం పరిహారం. అందని ద్రాక్ష పుల్లన ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? సరైన సమాధానం హేతువాద వితరణ. చదువులో రాణించలేని విద్యార్థి ఆటలలో ఉన్నత స్థానమాక్రమించుకోవడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? దమనం, శౌర్యకల్పన, పరిహారం, ప్రతిగమనం. సరైన సమాధానం పరిహారం. ఒక్కొక్కసారి కుంటనం చెందిన వ్యక్తులు పెద్దవారైన చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం ఏ రక్షక తంత్రం? ప్రతిగమనం, తాదాత్మీకరణం, పరిహారం, శౌర్యకల్పన. సరైన సమాధానం ప్రతిగమనం. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీను రూపొందించిన వారు: హతావే, మెకిన్లీ, బెల్స్, ఏబి. సరైన సమాధానం ఏబి. ఒక వ్యక్తి తనలోని ప్రేరణలను, సంఘర్షణలను, ఉద్వేగాలను ఇతర వ్యక్తులకు ఆపాదించడం: విస్థాపనం, హేతువాద వితరణ, ప్రక్షేపణం, దమనం. సరైన సమాధానం ప్రక్షేపణం. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? దమనం, శౌర్యకల్పన, పరిహారం, ప్రతిగమనం. సరైన సమాధానం శౌర్యకల్పన.
ఒక వ్యక్తి తన కోపతాపాలను, కుంటనాలను ఇతర వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ ప్రయోగించడం. విస్థాపనం, హేతువాద వితరణ, ప్రక్షేపణం, దమనం. సరైన సమాధానం విస్థాపనం. ఆఫీసులో తనపై అధికారి వద్ద చివాట్లు తిన్న ఉద్యోగి ఇంటికి వచ్చాక తన భార్యపై కోపాన్ని ప్రదర్శించడం దేనికి ఉదాహరణ? విస్థాపనం, హేతువాద వితరణ, ప్రక్షేపణం, దమనం. సరైన సమాధానం విస్థాపనం. వ్యక్తి మూర్తమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా చేసేవి. అహం, అద్యాహం, అచిత్తు, రక్షక తంత్రాలు. సరైన సమాధానం రక్షక తంత్రాలు. మనం చేసే పనులను సహేతుకంగా సమర్థించుకునే రక్షక తంత్రం. విస్థాపనం, హేతువాద వితరణ, ప్రక్షేపణం, దమనం. సరైన సమాధానం హేతువాద వితరణ. ఒక తండ్రి తాను ఐఏఎస్ సాధించలేకపోయినా తన పిల్లలు సాధించినప్పుడు సంతృప్తి చెందడం. తదాత్మకరణం, పరిహారం, శైర్యకల్పన, ప్రతిగమనం. సరైన సమాధానం తదాత్మకరణం. ఒక వ్యక్తి తాను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు సంతృప్తి చెందడం. తదాత్మీకరణం, ప్రతిగమనం, పరిహారం, శైర్యకల్పన. సరైన సమాధానం తదాత్మీకరణం. విషమయోజనం గల వ్యక్తులలో లోపించేది. ధారణ, అవధానం, ప్రేరణ, సృజనాత్మకత. సరైన సమాధానం అవధానం. అహం ఏ సూత్రాన్ని పాటిస్తుంది? సరైన సమాధానం వాస్తవిక. ఒక వ్యక్తి అవినీతిపరుడైతే అతను ప్రపంచంలోని వారంతా అవినీతిపరులని పేర్కొనడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? విస్థాపనం, హేతువాద వితరణ, ప్రక్షేపణం, దమనం. సరైన సమాధానం ప్రక్షేపణం. రక్షక తంత్రాలు వ్యక్తి దేనిని రక్షించి ఉపశమనం కలిగిస్తాయి? అహం, అద్యాహం, అచ్యుత్తి, లిబిడో. సరైన సమాధానం అహం. ఏ సంవత్సరంలో నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ అనే సంస్థ స్థాపించబడింది? సరైన సమాధానం 1909.
విచారకరమైన విషయాలను, అనంగీకారమైన విషయాలను, వ్యక్తులతో కూడిన విషయాలను వ్యక్తి అచేతన మనసులోకి పంపి ఉపశమనం పొందడం. విస్థాపనం, హేతువాద వితరణ, ప్రక్షేపణం, దమనం. సరైన సమాధానం దమనం. శిశువులో విషమయోజనం సరిదిద్దడానికి మార్గాలు. విద్యార్థులకు సరైన వ్యాయామం, విశ్రాంతి ఏర్పాటు. విద్యార్థులకు రక్షిత భావం నెలకొల్పాలి. విద్యార్థులకు విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వం ఏర్పరచాలి. పైవన్నీ. వీటిలో సరైన సమాధానం పైవన్నీ సరైన సమాధానాలే. ఏ రక్షక తంత్రాన్ని ఉపయోగించినప్పుడు అనర్థదాయకమవుతుంది? దమనం, శైర్యకల్పన, పరిహారం, ప్రతిగమనం. సరైన సమాధానం శైర్యకల్పన. ఏది లేనప్పుడు పరిపక్వత జరగదు? పెరుగుదల, అభ్యాసం, ప్రేరణ, వికాసం. సరైన సమాధానం అభ్యాసనం. ఒక వ్యక్తి తన గురించి, తను చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? మూర్త భావన, అమూర్త భావన, ఆత్మభావన, సంయోజక భావన. సరైన సమాధానం అమూర్త భావన. వ్యక్తి పనిచేసే బయటి కారకాలన్నిటి సముదాయమే పరిసరం అన్నది మెండల్, వుడ్వర్త్, రూసో, గాల్డన్. సరైన సమాధానం వుడ్వర్త్. అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం. ఉత్సాహం, సహకారం, ఆనందం, పోటీతత్వం. సరైన సమాధానం ఆనందం. అసాధారణ పరిస్థితులలో 2 అండాలు విడుదల అయినప్పుడు భిన్న శుక్రకణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు? అసమరూప కవలలు, సమరూప కవలలు, త్రికవలలు. ఏది కాదు. సరైన సమాధానం అసమరూప కవలలు. పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించే ఉద్వేగం ఆనందం, కోపం,
అసూయ, ప్రేమ. సరైన సమాధానం అసూయ. వైఖరులను కొలిచే మాపనం కానిది. థర్స్టన్ వైఖరి మాపని, మినేసోటా వైఖరి మాపని, బోగార్డస్ సోషల్ డిస్టాప్స్ కొలబద్ద, గట్ యాన్ కొలబద్ద. సరైన సమాధానం గట్ ఎస్ కొలబద్ద. విజ్ఞాన దృష్ట్యా ఈ దశలో కనిపిస్తుంది. శైశవం, పూర్వ బాల్యం, ఉత్తర బాల్యం, యవనారంభ దశ. సరైన సమాధానం పూర్వ బాల్యం. వ్యక్తి భావ ప్రకటన ఏవి ప్రతిపాదికలు అవుతాయి? సంకేతాలు, ప్రతీకాలు, భావనలు, ఆలోచనలు. సరైన సమాధానం భావనలు. నవజాత శిశువులో మొదట కనిపించేది ఏడుపు, ఉత్తేజం, ఉద్వేగం, వాత్సల్యం. సరైన సమాధానం ఉత్తేజం. స్కీమాటా అనగా బొమ్మలతో ఆట, స్మృతి చిహ్నాలు, సంజ్ఞానాత్మక నిర్మితులు, బొమ్మరిల్లు కట్టుకొనుట. సరైన సమాధానం బొమ్మరిల్లు కట్టుకొనుట. క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి? ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. సరైన సమాధానం పూర్వ బాల్య దశ. వ్యక్తి పట్ల, వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత వైఖరి అన్నది. కార్న్ ఆసర్, సుచి, అనస్తాయిషి కట్చ్. సరైన సమాధానం కార్న్ ఆసర్. ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే దశ. మూర్త ప్రచాలక దశ,
అమూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. సరైన సమాధానం నియత ప్రచాలక దశ. వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీలక మార్పులను ఏమంటారు? అభ్యాసనం, వికాసం, పెరుగుదల, పరిపక్వత. అభ్యాసనం. సరైన సమాధానం అభ్యాసం, వికాసం. ఒకే తల్లిదండ్రులకు జన్మించే పిల్లల్లో వ్యత్యాసాలుండుట. తిరోగమన సూత్రం, ప్రతిగమన సూత్రం, వైవిధ్యమా సూత్రం, సారూప్య సూత్రం. సరైన సమాధానం వైవిధ్య సూత్రం. జీవితానికి పునాది దశ. సరైన సమాధానం శైశవ దశ. చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది? కౌమారం, బాల్యం, వయోజన, శైశవ. సరైన సమాధానం శైశవ. జననేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, నవజాత శిశువు దశ. సరైన సమాధానం శైశవ దశ. యూదా జీవనం అనగా ఒంటరిగా జీవించాలనే కోరిక, దయతో చంపడం, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక, పైవన్నీ. సరైన సమాధానం ఒంటరిగా జీవించాలనే కోరిక. చైల్డ్ ఏజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నదెవరు? హర్లాక్, వుడ్వర్త్, స్టాన్లీ హాల్, షేక్స్పియర్. సరైన సమాధానం వుడ్వర్త్. నయాగరాధన భావన ఏ దశలో ఉంటుంది? కౌమారం, బాల్యం, శైశవం, వయోజన. సరైన సమాధానం వయోజన. ది జాక్స్ గ్రంథ రచయిత గోర్డాన్, కాల్లాక్, గోడార్క్, డగ్డేల్. సరైన సమాధానం
డగ్ డేల్. వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితే అవసరం అన్నది నార్మన్ మియర్, గెసెల్, గెస్టాల్ట్, పియాజే. సరైన సమాధానం నార్మన్ మియర్. మానసిక అవసరాలకు మరో పేరు ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు, ద్వితీయ శ్రేణి, బీసీ 2. సరైన సమాధానం గౌణ అవసరాలు. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయసు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. సరైన సమాధానం 2 సంవత్సరాలు. భాషా వికాసంలో 3వ దశ భాషా అవగాహన, శబ్దాన్ని అనుసరించే దశ, ముద్దు మాటల దశ, ప్రక్ భాషా దశ. సరైన సమాధానం శబ్దాన్ని అనుసరించే దశ. వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే దశ నవజాత శిశువు దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ. సరైన సమాధానం పూర్వ బాల్య దశ. ఈ క్రింది వాటిలో సరైన వికాస సూత్రం వికాసాన్ని ప్రాగుత్తీకరించేలా వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండుట, 3 వికాసం నిర్దిష్ట దశ నుంచి సాధారణ దశకు సాగుతుంది, వికాసం సంకుచితమైనది. 3 వికాసం నిర్దిష్ట దశ నుంచి సాధారణ దశకు సాగుతుంది, వికాసం సంకుచితమైనది. సరైన సమాధానం వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. గెస్టాల్ట్ వాదాన్ని సమర్థించే వికాస సూత్రం వికాస అవిచ్ఛిన్నం, వికాసం సంచితం, వికాసం క్రమానుగతం, వికాసం సర్వశక్తుల సమ్మేళనం. సరైన సమాధానం వికాసం క్రమాగతమైనది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం WRSL, RSLW,
LSRW SLRWR. సరైన సమాధానం LSRW. శిశువుకు 5 ఏళ్ళు వచ్చినప్పుడే పాఠశాలలో చేర్పించడం అనేది ఏ అభ్యసన కారకానికి సంబంధించింది? సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, అవసరాలు. సరైన సమాధానం పరిపక్వత. విస్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోవడం, కావాలని మర్చిపోవడం, స్మరణలోకి తెచ్చుకోవడం. సరైన సమాధానం మర్చిపోవడం. చదువులో ఆసక్తి కనపరచని యశ్వంత్ తన తండ్రి మెకానిక్ షెడ్లో మోటార్ బైక్ బాగు చేయడంలో నేర్పును కలిగి ఉన్నాడు. యశ్వంత్లో దాగి ఉన్న ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. సరైన సమాధానం మీకు ఏమైనా ఐడియా ఉంటుందని నేను కొంచెం ఆన్సర్కి గ్యాప్ తీసుకుంటున్నాను. దయచేసి మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించడానికి ట్రై చేయండి క్వశ్చన్ని. యాంత్రిక ప్రజ్ఞ. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టెర్మాన్, స్పియర్మ్యాన్, గిల్ఫస్ట్, థర్స్టన్. సరైన సమాధానం గిల్ఫస్ట్. ప్రణీత్ అనే విద్యార్థికి తన దగ్గర ఉన్న సైకిల్ను తన ఫ్రెండ్కు ఇవ్వడం ఇష్టం లేదు. ఆ సైకిల్ తాను తొక్కాలని స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే పియాజే వికాస్ సిద్ధాంతం ప్రకారం ప్రణీత్ వయసు ఎంత? 0 నుండి 2 సంవత్సరాలు, 7 నుండి 11, 2 నుండి 7, 12 నుంచి 16 సంవత్సరాలు. సరైన సమాధానం 2 నుంచి 7 సంవత్సరాలు. నోమ్ చోమ్స్కీ ప్రకారం శిశువు పుట్టుకతోనే కలిగి ఉండేది ఆత్మసాక్షాత్కారం, సర్వజనని వ్యాకరణం, భాషా వికాసం, ఆదర్శ ఆత్మ. సరైన సమాధానం సార్వజనని వ్యాకరణం.
ఉద్వేగ కెథార్సిన్ అంటే ఉద్వేగాలు వ్యక్తం చేయడం, ఉద్వేగాలను శాంతిపరచుకోవడం, ఉద్వేగాలు లేకపోవడం, ఉద్వేగాలు అదుపు తప్పడం. సరైన సమాధానం ఉద్వేగాలను శాంతిపరచుకోవడం. శాబ్దిక పరీక్షలు ప్రత్యేక వీరి కోసం తయారు చేసినవి. అక్షరాస్యులకు మాత్రమే, ప్రతిభావంతులకు, నిరక్షరాస్యులకు, మందబుద్ధులకు. సరైన సమాధానం అక్షరాస్యులకు మాత్రమే. రక్షక తంత్రాల ఉపయోగం ఏమిటి? మూర్తిమత్వం పెంపొందించుకోవడానికి, వ్యాకులత తగ్గించుకునేందుకు, ఆత్మరక్షణ కోసం, నిర్ణయాలు మార్చుకోవడానికి. సరైన సమాధానం వ్యాకులత తగ్గించుకునేందుకు. వైఖరులకు సంబంధించి సరికానిది. వైఖరుల పుట్టుకతోనే ఏర్పడతాయి. వైఖరులు మారుతూ ఉంటాయి. జయ అపజయాలపై వైఖరులు మారుతూ ఉంటాయి. ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడం వైఖరి. సరైన సమాధానం ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడం వైఖరి. కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది. అమూర్తమైనది, మూర్తమైనది, ప్రత్యక్షంగా కొలువవచ్చు, గుణాత్మకమైనది. సరైన సమాధానం అమూర్తమైనది. ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త. గోల్డ్మెన్, సలోవే, మేయర్, లిమోన్ పెయిన్, గార్డ్నర్. సరైన సమాధానం లెమన్ పెయిన్. గతంలో ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రవర్తనను వ్యాఖ్యానించడం. హాలో ఎఫెక్ట్. ఈగో ఇన్వాల్వ్మెంట్. పక్షపాతం, విషయ నిష్ఠిత. సరైన సమాధానం హలో ఎఫెక్ట్. డ్రా ఏ పర్సన్ టెస్టర్ను రూపొందించినది. రావెన్స్, బెనే సైమన్, గుడ్ ఎనఫ్, వెయిస్లర్. సరైన సమాధానం గుడ్ ఎనఫ్. మూల్యాంకనం సామర్థ్యం ఆధారితంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలని చెప్పినది. ఎన్సిఎఫ్ 2005, ఏపీఎన్సిఎఫ్ 2011, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయ్ కమిషన్. సరైన సమాధానం
ఈశ్వరీబాయి కమిషన్. గుర్తింపు గణన సూత్రం. మొత్తం డాష్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. తప్పులు డాష్ ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. మొత్తం డాష్ ఒప్పులు బై తప్పులు ఇంటూ 100. మొత్తం డాష్ తప్పులు ఇంటూ బై ఒప్పులు ఇంటూ 100. సరైన సమాధానం మొత్తం డాష్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం పరికల్పనను రూపొందించటం. సామాన్యీకరించడం, ఫలితాలను వ్యాకరణించడం, పరికల్పనను పరీక్షించడం. సరైన సమాధానం సామాన్యీకరించడం. ఎడ్యుకేటింగ్ ది ఎక్స్ప్లెయినల్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించినది మైకేల్ బాస్ట్, శామ్యుయల్ కిర్క్, థామస్ కారల్ డన్. సరైన సమాధానం శామ్యుయల్ కిర్క్. శిశువు కేంద్రీకృత బోధన అనగా పిల్లలు ఉపాధ్యాయులకు సమాధానం చెప్పేలా చేయుట, పిల్లవాడి అనుభవాలకు అవకాశం ఇవ్వకుండా, పిల్లలను పుస్తక జ్ఞానాన్ని యథాతథంగా చెప్పేలా చేయడం, పిల్లల మానసిక వికాసానికై ప్రణాళిక రూపొందించడం. సరైన సమాధానం పిల్లల మానసిక వికాసానికై ప్రణాళిక రూపొందించడం. ఒక వ్యక్తి టైపింగ్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం, కార్యసాధనకు నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యత్న దోష అభ్యసన సిద్ధాంతం. సరైన సమాధానం యత్న దోష అభ్యసన సిద్ధాంతం. పోలీసులను చూసి భయపడే దొంగ కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ను చూసి భయపడడం. పావ్లోవ్ ప్రయోగం ఏ నియమాన్ని సూచిస్తుంది? డి కండిషన్, సామాన్యీకరణం, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధనం. సరైన సమాధానం సామాన్యీకరణం. పిల్లవాడు పొదుపు కథకు బాగా ఆలోచించి హఠాత్తుగా సమాధానం చెప్పడం. నిబంధన, అంతర్దృష్టి, సాంఘీకరణం, స్కిమాడా. సరైన సమాధానం అంతర్దృష్టి. పరిశీలనావాద ఉపగమం ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? మార్గదర్శకుడిగా, ట్యూటర్, కోచ్గా, ఆదర్శంగా, సంధానకర్తగా. సరైన సమాధానం ఆదర్శంగా ఉండాలి.
తరగతి గది నిర్వహణకు ఉపయోగపడనిది. సరైన సమాధానం దండన్. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతానుసారం ఉన్నత క్రమ అవసరాలు: రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు, గుర్తింపు, ప్రేమ, ఆత్మ ప్రస్తావన అవసరాలు, ఉద్యోగ అవసరాలు. సరైన సమాధానం గుర్తింపు, ప్రేమ, ఆత్మ ప్రస్తావన అవసరాలు. తల్లి కనిపించకపోతే ఆ తల్లి కోసం వెతికే జాహ్నవిలో అభివృద్ధి చెందిన లక్షణం: పదిలపరుచుకునే భావన, ఏకమితి, వస్తు స్థిరత్వ భావన, అభిపర్యాత్మక లోపం. సరైన సమాధానం అడల్సరీ అనగా అర్థం: సంసిద్ధతలు కావడం, కలియుగ పెట్టడం, పరిపక్వత చెందడం, ఒత్తిడికి గురి కావడం. సరైన సమాధానం పరిపక్వత చెందడం. సంవత్సరాల వయసు గల ప్రణీత్ 12 సంవత్సరాల వయసు వారికి ఉండవలసిన సామర్థ్యాన్ని చూపుతాడు. అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? 120, 110, 100, 130. సరైన సమాధానం 120. అత్తగారింటిలో కోడలు విధిలేక సంసారం అలవాటు చేసుకోవడం, నిరాకీకరణం, అంతర్గీనం, ఉపసంహరణ, ప్రాయశ్చిత్తం. సరైన సమాధానం అంతర్లీనం. ఉద్దీపన అనగా? సరైన సమాధానం మార్పును కలగజేసేది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అనగా బీఈడీ కాలేజీలు 230 పనిదినాలు పనిచేయాలని సూచించిన కమిటీ. 1986 జాతీయ విద్యా విధానం, కొఠారి కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, ఎస్ పాల్ కమిటీ. సరైన సమాధానం కొఠారి కమిషన్. కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ వికాస నియమం? వికాసం క్రమానుగతమైంది, వికాసం సంచిత ప్రక్రియ, వికాసంలో వైవిక్తికి భేదాలుంటాయి, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. సరైన సమాధానం వికాసం క్రమానుగతమైనది. సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది: కాంక్ష స్థాయి తన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, ఇతరులలో మంచిని చూడగలుగుతారు,
భావోద్వేగ సాంఘిక పరిపక్వత ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేదు. సరైన సమాధానం సరైన నిర్ణయాలు తీసుకోలేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వబడని అంశం. క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్, బహుళ రకాల మదింపు, క్రమబద్ధమైన మదింపు, ఏకకాల మదింపు. సరైన సమాధానం ఏకకాల మదింపు. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో నేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిని తిరిగి చదివించడం, ఫెయిల్ చేయడం, బయటకు పంపడం కానీ చేయరాదు. ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ విద్య, సెకండరీ విద్య, ఉన్నత విద్య. సరైన సమాధానం ఎలిమెంటరీ విద్య. కింది వారిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ విధి: బాలుల హక్కులు పర్యవేక్షణ, విద్యా హక్కు పర్యవేక్షణ, హక్కుల చట్టాల పరీక్షణ, బాలల హక్కుల ఉల్లంఘన చేసిన వారిని శిక్షించడం. సరైన సమాధానం బాలల హక్కుల ఉల్లంఘన చేసిన వారిని శిక్షించడం. అభ్యసన శైలులు సిద్ధాంతంను ప్రతిపాదించింది. ట్రాక్సిలర్, కార్ల్ యాంగ్, పరోవార్డ్, గార్డినర్, గోల్మెన్. సరైన సమాధానం కార్ల్ యాంగ్. అనిర్దేశిత కౌన్సిలింగ్. కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఉంటుంది. సమస్యకు ప్రాధాన్యత ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యం లేకుండా కౌన్సిలింగ్ చేయుట. సరైన సమాధానం కౌన్సిలింగ్ ప్రాధాన్యత ఉంటుంది. రావెన్స్ ప్రోగ్రెసిన్ మాత్రికల పరీక్షకు సంబంధించిన సరైనది. దీనిని కేవలం నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు. దీనిని కేవలం అక్షరాస్యులకు ఉపయోగిస్తారు. దీనిని నిరక్షరాస్యులకు కోసం రూపొందించినప్పటికీ అక్షరాస్యులకు కూడా ఉపయోగిస్తారు. దీనిని వైయక్తికంగా మాత్రమే ఉపయోగించగలం. సరైన సమాధానం దీనిని నిరక్షరాస్యుల కోసం రూపొందించినప్పటికీ అక్షరాస్యులకు కూడా ఉపయోగిస్తారు.
సాంప్రదాయక నిబంధనలో నిబంధన జరగక ముందు కంఠ శబ్దము, అసహజ ఉద్దీపన, యాంత్రిక ఉద్దీపన, సహజ అసహజ ఉద్దీపన, సహజ ఉద్దీపన. సరైన సమాధానం అసహజ ఉద్దీపన. కింది వాటిలో ఖచ్చితంగా కొలువగలిగినది: విద్యార్థి పొందిన జ్ఞానం, విద్యార్థి ఉద్వేగాలు, విద్యార్థి క్రమశిక్షణ, విద్యార్థి పెరుగుదల. సరైన సమాధానం విద్యార్థి పెరుగుదల. రాకేష్ అనే పిల్లవాడు మందబుద్ధితో, నిరాశతో ఉంటాడు. అతనికి కారణమైనది: పీయూష గ్రంథి స్రావం ఎక్కువగా విడుదల కావడం, పీయూష గ్రంథి స్రావం తక్కువగా విడుదల కావడం, థైరాయిడ్ గ్రంథి స్రావం ఎక్కువ విడుదల కావడం, బీజ గ్రంథుల పనిచేయకపోవడం. సరైన సమాధానం పీయూష గ్రంథి స్రావం తక్కువగా విడుదల కావడం. కింది వాటిలో నియంత్రిత పరిశీలన కాని దానిని గుర్తించండి: అమ్మ కనిపించినప్పుడు పసిపాప ప్రవర్తనను పరిశీలించడం, అమ్మను దాచిపెట్టి పసిపాప ప్రవర్తనను పరిశీలించడం, పాఠశాలలో డబ్బు సంచి ఉంచి విద్యార్థి నైతిక పరిశీలించడం పైవన్నీ. సరైన సమాధానం అమ్మ కనిపించినప్పుడు పసిపాప ప్రవర్తనను పరిశీలించడం. వృద్ధుడిని రోడ్డు దాటిస్తున్న రమ్యను గమనించిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఆమెను మెచ్చుకోవడంతో మిగతా విద్యార్థులు కూడా వృద్ధులకు సాయం చేయడం మొదలుపెట్టారు. ఈ అభ్యసన సిద్ధాంతం దేనిని సూచిస్తుంది? కార్యసాధక సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన, సాంఘికరణ అభ్యసనం, అంతర్దృష్టి. సరైన సమాధానం సాంఘికరణ అభ్యసనం. ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు: ఈఎల్ థార్న్డైక్, డబ్ల్యూసి బాగ్లే, చార్లెస్ జెడ్ స్పియర్మెన్. సరైన సమాధానం డబ్ల్యూసి బాగ్లే. డెజావు అనేది ఫ్రెంచ్ పదం, లాటిన్ పదం, గ్రీక్ పదం, జర్మన్ పదం. సరైన సమాధానం ఫ్రెంచ్ పదం. హెరిడిటరీ జీనియన్ పుస్తక రచయిత: ఫ్రాన్సిస్ గాల్టన్, రాబర్ట్ హెచ్ గొడ్డార్డ్, కెల్లాగ్, డబ్ల్యూబి వాట్సన్. సరైన సమాధానం ఫ్రాన్సిస్ గాల్టన్. ఆన్ మెమరీ గ్రంథకర్త: ఎబింగ్హాస్, థార్న్డైక్, గాల్టన్, జైగార్నిక్. సరైన సమాధానం ఎబింగ్హాస్.
ది వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్, పావులోన్, ఎరిక్సన్, స్కిన్నర్. సరైన సమాధానం పావులోన్. అనిర్దేశిక మంత్రమును ప్రవేశపెట్టిన వారు విలియం సన్ డార్లీ, ఎఫ్సి థార్న్, కార్ల్ రోజర్స్. సరైన సమాధానం కార్ల్ రోజర్స్. సైకాలజికల్ మెడలింగ్ గ్రంథ రచయిత వైగోట్స్కీ, బ్రూనర్, బండూరా, చోట్స్కీ. సరైన సమాధానం బండూరా. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు మాస్లో, పావ్లో, మెక్క్లీలాండ్, ఆట్కిన్సన్. సరైన సమాధానం మాస్లో. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహెలర్, పియూజే, థార్ండైక్, స్కిన్నర్. సరైన సమాధానం కోహెలర్. హెర్బర్ట్ సోపానాలో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం పూర్వజ్ఞాన పరిశీలన, అభ్యసించిన భావనలను దృఢపరచడం, అభ్యసించవలసిన భావనలను పరిచయం చేయడం, పూర్వ ప్రస్తుత భావనలను అనుసంధానం చేయడం. సరైన సమాధానం అభ్యసించిన భావనను దృఢపరచడం. సమరూప మూలకాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు డబ్ల్యూసి బాగ్లే, చార్లెస్ జెడ్, ఈఎల్ థార్ండైక్, గెస్టాల్ట్ వాదులు. సరైన సమాధానం టాచిస్టోస్కీప్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? హృదయ స్పందన, వైఖరి, శృతి, విస్తృతి, దృష్టి స్పష్టత. సరైన సమాధానం శృతి విస్కృతి. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్, బండూరు, బిఎఫ్ స్కిన్నర్. సరైన సమాధానం ఎరిక్సన్.
పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త స్కిన్నర్, చోమ్స్కీ, బండూరా, వాట్సన్. సరైన సమాధానం చోమ్స్కీ. యానిమల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత థర్స్టెన్, స్కిన్నర్, థార్న్ డైక్, కోహెలర్. సరైన సమాధానం థార్న్ డైక్. బోధనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించిన వారు పావ్లోవ్, థార్న్ డైక్, ప్రెన్సీ, సిగ్మండ్ ఫ్రాయిడ్. సరైన సమాధానం ప్రెన్సీ. స్కాఫోల్డింగ్ అనగా సహకారం అందించడం, ప్రాగుప్తీకరించడం, విభజించడం, సమన్వయపరచడం. సరైన సమాధానం సహకారం అందించడం. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబింగ్హౌస్, స్టార్ట్, రైబర్న్, కోహెలర్. సరైన సమాధానం ఎబింగ్హౌస్. బోధనా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత ఎవరు? గోర్డన్ ఆల్ ఫోర్డ్, జెరోమ్ ఎస్. బ్రూనర్, లెవ్ వైగోట్స్కీ, బండూరా. సరైన సమాధానం జెరోమ్ ఎస్. బ్రూనర్. ఏ విషయ మూలాలైన ఎంపికైన ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపిన వారు పియాజే, బండూరా, బ్రూనర్, కోహెలర్. సరైన సమాధానం బ్రూనర్. పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు అన్న వైజ్ఞానికుడు బండూరా, ఎరిక్సన్, నోమ్ చోమ్స్కీ, పిఎఫ్ స్కిన్నర్. సరైన సమాధానం నోమ్ చోమ్స్కీ. సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే ఎక్కువగా గుర్తింటాయని పేర్కొన్నవారు స్కిన్నర్, బండూరా, చోమ్స్కీ, జైగార్నిక్. సరైన సమాధానం జైగార్నిక్. అభ్యాస బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ద్వికారిక సిద్ధాంతం, నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సమరూప మూలకల సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. సరైన సమాధానం
నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.